హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. నేను మీ మహేష్. ఈరోజు మన ఈ వీడియోలో కాలేజ్ ట్రాన్స్ఫర్ ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్కి ఎలా అప్లై చేయాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నారు. వారి కోసమే ఈ వీడియోలో డీటెయిల్గా ఒక పీడిఎఫ్ ద్వారా నేను మీకు చూపిస్తాను ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పరంగా ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్ఫర్ యొక్క ప్రాసెస్ డీటెయిల్స్ అనమాట. మరి ఇలాంటి మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నందుకు ఒక లైక్ ఇచ్చుకోవచ్చు. కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి థ్యాంక్స్ అనో ఇంకోటో చెప్పొచ్చు. ఓకే, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ చెప్పడం వల్ల మోటివేట్ అయ్యి ఇంకా మీకు ఉపయోగపడే మంచి వీడియోస్ అనేవి మీకు చేస్తూ ఉంటాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం మారిన పీడిఎఫ్ ఇంకా మారలేదు. వెబ్సైట్లో కంటెంట్ అంతా చేంజ్ అయింది, ఫొటోస్ అన్నీ మార్చారు. బట్ ఇది ప్రీవియస్ ఇయర్స్ పీడిఎఫ్ కాబట్టి సో ఇదే యూజ్ చేసుకుంటాం. వెబ్సైట్ సేమ్, అది అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. జస్ట్ జగన్ గారి ఫోటో ఉంది, డోంట్ వరీ, ఇబ్బంది లేదు. మన ఎక్స్ఈఎం కాబట్టి పెట్టుకోవచ్చు. వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు ఇంకా చేంజ్ చేయలేదు. ఓకే, ఇది ఇలా ఉంటుంది వెబ్సైట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో దానికి DTEAPENGG.inలోకి వెళ్తే రిజిస్ట్రేషన్ బటన్ ఉంటుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసి ఓకే ఇలా వస్తుంది. యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ కన్ఫర్మేషన్ చేసుకొని సబ్మిట్ కొడితే మీరు రిజిస్టర్ అయిపోతారు. ఓకే, ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. సింపుల్ క్లిక్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేసినంత ఈజీయే, డోంట్ వరీ, మీకు ఈజీగా ఉంటుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్, ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఐడి ఫర్ ఈమెయిల్ వెరిఫికేషన్. ఓకే, సో మీరు మీ మెయిల్ ఓపెన్ చేసి ఆ మెయిల్లో వెరిఫై క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ ఇది యాక్సెస్ అవుతుంది అనమాట. సో వన్స్ అది అయిపోయిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసి మీకు రీసెట్ పాస్వర్డ్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే రీసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో వన్స్ రీసెట్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకే, అండ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, ఫాదర్ నేమ్, ఇయర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఇన్ కేస్ ఆఫ్ లేటరల్ ఎంట్రీ. అంటే మీరు బీటెక్ ద్వారా జాయిన్ అయితేనేమో మీరు ఫస్ట్ ఇయర్ ఏ ఇయర్ 2020, 2022, 2023 రాయాలి. అదే మీరు లేటరల్ ఎంట్రీ అయితే మీరు సెకండ్ ఇయర్ ఇవ్వాలి. అంటే ఆ కాలేజ్ బీటెక్ కాలేజ్ ఏ ఇయర్ జాయిన్ అయ్యారు. అండ్ అఫిలియేటెడ్ యూనివర్సిటీ, ప్రతి కాలేజ్ ఏదో ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది. ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంది. అండ్ ప్రజెంట్ స్టడీయింగ్ కాలేజ్ డిస్ట్రిక్ట్, మీరు చదువుతున్న కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు మారాలనుకుంటున్న కాలేజ్ కాదు, ప్రజెంట్ చదువుతున్న కాలేజ్. అండ్ ప్రజెంట్ స్టడీయింగ్ ఇన్స్టిట్యూషన్, ప్రజెంట్ మీరు చదువుతున్న కాలేజ్ ఏంటి అనేది కూడా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత కోర్స్, మీరు బీటెక్ బీఈఏ వస్తుంది. అండ్ బ్రాంచ్, ఏ సెమిస్టరు మరియు ఏ ఇయర్. ఓకే, ప్రజెంట్ సెమిస్టర్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. వన్స్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ డిస్టిక్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు అనుకుంటారు కాబట్టి ఆ యొక్క డిస్టిక్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డిస్టిక్ ఆఫ్ ది కాలేజ్ సీకింగ్ ట్రాన్స్ఫర్. అండ్ అదేవిధంగా ఆ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ రీజన్ ఫర్ ట్రాన్స్ఫర్, మీకు చెప్పాను కదా, రీజన్ మెడికల్ లేదా మీ ఫాదర్ ట్రాన్స్ఫర్ అయితేనే ఈ 2 సిచ్యువేషన్స్లోనే మీకు ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. రిమైనింగ్ అదర్ ఏది పెట్టినా సరే మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. 2000 రూపీస్ ఏమో మీరు పే చేయాల్సి వస్తుంది. ఆ 2000 రూపీస్ బొక్క. అది ముందుగా చూసుకుని ఆధార్ పెట్టే పది ఎందుకు 2000 వేస్ట్, దాని బదులు బిర్యానీ తిని సినిమా కన్నా వెళ్ళి నిద్రపోండి. ఓకే, ఆధార్ పెట్టొద్దు. అండ్ క్లాస్ ఇయర్, సెమిస్టర్ స్టడీయింగ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది కూడా మీరు నెక్స్ట్ సెమిస్టర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ లేటరల్ ఎంట్రీ అయితేనే ఈ బాక్స్ క్లిక్ చేసి ఈ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో వన్స్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఓకే, స్టూడెంట్ ప్రొఫైల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ ప్రొఫైల్ టు చెక్ ద స్టేటస్. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక డౌన్లోడ్ స్టూడెంట్ అండర్టేకింగ్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది తీసి పెట్టుకుని అండ్ మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీరు ఇప్పుడు అప్లై ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో క్లిక్ చేసి ఈ యొక్క పేమెంట్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. అండ్ కుదిరితే నేను కూడా ఒకటి రిజిస్టర్ అవుతాను. ఏముందంటే రిజిస్టర్ మీకు ఇంకేమన్నా కాల్ చేసి ఇంకేమైనా కనిపించినా సరే నేను మీకు వీడియోస్ అనేవి చేస్తాను, డోంట్ వరీ. సో వన్స్ ఇది ఇంక పేమెంట్ ప్రాసెస్ సేమ్, మీ ఫోన్పే, గూగుల్ పే, లేదంటే క్రెడిట్ కార్డు, లేదంటే డెబిట్ కార్డ్స్, ఇంక మీ ఇష్టం ఎలా అంటే అలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సరే మీరు పేమెంట్ చేస్తారు. మీకు అందరికి వచ్చింది స్విగ్గీ, జొమాటో, పుణ్యమా అని ఇలాంటి వెబ్సైట్స్కి ఈజీగానే మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అందరికైనా సరే, నాకు ఎవరికైనా సరే వాటి వల్ల కొంత అవగాహన ఉంది కాబట్టి ఈజీగా ఓటీపీ ఎంటర్ చేసుకోవడం అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ది స్క్రీన్ విల్ అపియర్, ప్రింట్ ద పేమెంట్ రిసిప్ట్. సో ఆల్రెడీ క్లిక్ చేశారు. ఇఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఈజ్ అన్సక్సెస్ఫుల్, దిస్ మెసేజ్ విల్ అపియర్, క్లిక్ ద అప్లై ట్రాన్స్ఫర్ టు పే అగైన్. ఇఫ్ ఇన్ కేస్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అప్లై ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి మళ్ళీ పేమెంట్ని చేయమని చెప్తున్నారు. If the amount is debited from your account and transaction failed, don't worry, the amount will be refunded by the biller to your account within 7 working days. ఓకే, మళ్ళీ 2000 కట్టుకోదని ముందే వాళ్ళు చెప్తున్నారు. వన్స్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ట్రాన్స్ఫర్.
ఆ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో దీనికి మీకు ఎన్ఓసి కావాలి, డీటెయిల్ నోటిఫికేషన్ అని మీకు చెప్పాను. ఎన్ఓసి ఏంటి అని ఎవ్రీథింగ్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీ కాలేజ్ వాళ్ళు ఎన్ఓసి ఓపెన్ అయినా సరే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అమౌంట్ అనేది బ్యాక్ రాదు. క్లిక్ ఆన్ చూస్ ఫైల్ అండ్ అప్లోడ్ ద నెసరీ డాక్యుమెంట్స్, దట్ ఈస్ స్టూడెంట్ అండర్టేకింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ ట్రాన్స్ఫర్ రిసిప్ట్. సో అప్లోడింగ్ అండర్టేకింగ్ ఫామ్, అదేవిధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, పేమెంట్ రిసిప్ట్, ఈ 3 అనేది మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. వన్స్ అయిపోయిన తర్వాత అగ్రీ కొట్టి సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవి స్టూడెంట్ అండర్టేకింగ్ డాక్యుమెంట్, స్టూడెంట్ ఫీ రిసిప్ట్, స్టూడెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చెక్ ద డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ ద ఓటీపీ. ఓటీపీని క్లిక్ చేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్. అంటే మీరు కాదా వేరే వాళ్ళు చేస్తున్నారు ఏంటనేది జస్ట్ అడుగుతుంది కాబట్టి ఆ ఓటీపీ ద్వారా మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. వన్స్ అయిపోయిన తర్వాత క్లిక్ ఆన్ ప్రొఫైల్ టు చెక్ ది స్టేటస్. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ఇదిగోండి అప్లైడ్ అని వస్తుంది అనమాట స్టేటస్ అనేది. మీ కంప్లీట్ డీటెయిల్స్ అని వస్తాయి. ఎక్కడ మీ డీటెయిల్స్ మిస్సింగ్ ఉన్నా సరే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇది స్టూడెంట్ స్టేటస్ ఇండికేషన్ అనమాట. ఆఫ్టర్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నాట్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ వస్తుంది. ఆఫ్టర్ స్టూడెంట్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ అప్లైడ్ అని వస్తుంది. అండ్ ఆఫ్టర్ ప్రజెంట్ కాలేజ్ యాజ్ గివెన్ ఎన్ఓసి, మీకు ప్రజెంట్ కాలేజ్ ఎన్ఓసి ఇస్తే ప్రజెంట్ కాలేజ్ ఎన్ఓసి జనరేట్ అనే స్టేటస్ వస్తుంది. ఎప్పటికప్పుడు ఆ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ సీకింగ్ కాలేజ్ హ్యాస్ గివెన్ ఎన్ఓసి ప్రాసెసింగ్, అదే వెరిఫై అయితే వెరిఫైడ్, అప్పుడు అయితే అప్పుడు, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని ఇలా స్టేటస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవాలి మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఏంటి అనేది. ఓకే, ఇది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. కానీ ఒక్కసారి ఆలోచించండి, ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందు మీరు వెళ్తున్న కాలేజ్ కూడా మీ కాలేజ్ లాగానే ఉంటుంది, పెద్దగా మార్పులు చేర్పులు ఏముండవు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నిజంగా నీడ్ ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వండి. కానీ వెళ్ళే కాలేజ్ కూడా మీకన్నా చెత్త కాలేజ్, ఇంకా అట్టప్లాప్ కాలేజ్ అయితే చూస్ చేసుకోవద్దు, మళ్ళీ ఇబ్బంది పడతారు. చూస్ చేసుకో, మీకన్నా కొంచెం మంచి కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంత ఉపయోగపడే వీడియో పెట్టినందుకు కనీసం కామెంట్ సెక్షన్లో పొగడండి అయ్యా కొంచెం మమ్మల్ని. ఉపయోగపడిందనో, ఉపయోగపడలేదనో, అర్థమైందనో, అర్థం కాలేదనో, ఇంకో వీడియో కావాలనో ఏదో ఒకటి మీ రెస్పాన్స్ అడుగుతున్నాం గురు, రెస్పాన్స్ ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ.